హాయ్ హలో వెల్కమ్ టు ఏకేఎస్ న్యూస్ ఆన్. రామ్ చరణ్ నటించిన లేటెస్ట్ మూవీ గేమ్ చేంజర్ స్టార్ట్ అయినప్పుడు ఉన్న హైప్ మూవీ రిలీజ్ టైంకి లేదు. దానికి రీజన్ మీకు అందరికీ తెలుసు, ఇండియన్ 2 మూవీ ఫ్లాప్ అవటమే. ట్రేడ్ లెక్కల ప్రకారం ఈ మూవీకి ఫస్ట్ డే రోజు అనుకున్నంత రేంజ్లో కలెక్షన్స్ని సాధించలేకపోయింది. గేమ్ చేంజర్ మూవీకి నైజాం ఏరియాస్లో బెనిఫిట్ షోస్ లేకపోవడంతో ఈ మూవీ 10,94,00,000 వరకు షేర్ మాత్రమే కలెక్ట్ చేసింది. రీసెంట్గా రిలీజ్ అయిన బిగ్ మూవీస్కి సెకండ్ డే రోజు ఆల్మోస్ట్ ఇంత కలెక్షన్స్ వచ్చాయి. ఇక సీడెడ్ ఏరియా వచ్చేసరికి గేమ్ చేంజర్ మూవీకి 5,82,00,000 వరకు కలెక్షన్స్ని సాధించింది. మూవీ జోనర్కి గుడ్ కలెక్షన్స్ అనే చెప్పొచ్చు. బట్ సీడెడ్ ఏరియాలో 23 కోట్ల వరకు బిజినెస్ జరగడంతో గ్రోత్ చూపించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఇక ఉత్తరాంధ్ర ఏరియాలో 5,64,00,000 వరకు షేర్ని కలెక్ట్ చేసింది. ఇది చాలా మంచి నెంబర్. ఉత్తరాంధ్ర బిజినెస్ 14,20,00,000 వరకు బిజినెస్ జరగడంతో ఇంకా 8,56,00,000 వరకు షేర్ని కలెక్ట్ చేయాలి. ఈస్ట్లో 4,85,00,000 వరకు షేర్ని కలెక్ట్ చేసింది. ఈస్ట్లో 10 కోట్ల వరకు బిజినెస్ జరగడంతో ఇంకా 5,15,00,000 వరకు కలెక్ట్ చేయాలి. ఇక వెస్ట్కి వచ్చేసరికి 2,42,00,000 వరకు షేర్ని మాత్రమే కలెక్ట్ చేసింది. వెస్ట్లో బిజినెస్ 8,10,00,000 వరకు జరగడంతో ఇంకా 5,68,00,000 వరకు షేర్ని కలెక్ట్ చేయాలి. గుంటూరు విషయానికి వచ్చేసరికి 10,20,00,000 వరకు బిజినెస్ జరగగా ఫస్ట్ డే రోజు గేమ్ చేంజర్ మూవీ 4,36,00,000 వరకు షేర్ని మాత్రమే కలెక్ట్ చేసింది. గుంటూరులో ఇంకా 5,84,00,000 వరకు షేర్ని కలెక్ట్ చేయాలి. ఇక కృష్ణాలో 3,12,00,000 మరియు నెల్లూరులో 2,37,00,000 వరకు షేర్ని కలెక్ట్ చేసింది. కృష్ణాలో 8,50,00,000 వరకు బిజినెస్ జరగగా మరియు నెల్లూరులో 4,50,00,000 వరకు బిజినెస్ జరిగింది. ఇంకా కృష్ణాలో 5,38,00,000 వరకు మరియు నెల్లూరులో 2,18,00,000 వరకు షేర్ని కలెక్ట్ చేయాలి. మొత్తం తెలుగు రాష్ట్రాల్లో మొదటి రోజు 39,52,00,000 వరకు షేర్ని, 53,25,00,000 వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇంకా పక్క రాష్ట్రాల విషయానికి వచ్చేసరికి కర్ణాటకలో 2,45,00,000 వరకు షేర్ని, 4,85,00,000 వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇక తమిళనాడులో 1,25,00,000 వరకు షేర్ని, 2,80,00,000 వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది. కేరళలో 25,00,000 వరకు గ్రాస్ని, 10,00,000 వరకు షేర్ని, హిందీ మరియు రెస్ట్ ఆఫ్ ఇండియా మొత్తం కలిపి 4,25,00,000 వరకు షేర్ని, 12 కోట్ల వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది. ఇక ఓవర్సీస్లో 8,85,00,000 వరకు షేర్ని, 19,20,00,000 వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది. టోటల్ వరల్డ్ వైడ్గా 56,42,00,000 వరకు షేర్ని, 92,25,00,000 వరకు గ్రాస్ని కలెక్ట్ చేసింది. మూవీ యొక్క ఓవరాల్ బిజినెస్ 227 కోట్లు, బ్రేక్ ఈవెన్ టార్గెట్ 223 కోట్లు ఉండడంతో ఇంకా 166.5 కోట్ల వరకు షేర్ని కలెక్ట్ చేయాలి. మూవీ సెకండ్ డే రోజు ఎంతవరకు కలెక్ట్ చేయొచ్చు అనుకుంటున్నారో కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ వీడియోస్.